గాంధీ భవన్ దగ్గర బీసీ సంఘాలు రచ్చరచ్చ చేసిరు. దేనికోసం చేసిరు? 42% రిజర్వేషను అంటే వెంటనే జీవో నెంబర్ 46ను రద్దు చేసి పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే 42% రిజర్వేషన్ల కట్టుబడి ఉన్నామని చెప్పి సింబల్ లేని, ఎందుకంటే పార్టీ సింబల్స్ కావు పంచాయతీ ఎలక్షన్లు, అట్లాంటి వాటి వీళ్ళు మేము పార్టీ పరంగా 42% ఇస్తానని చెప్పి ఇంకా మభ్య పెడుతున్న విధానాన్ని వాళ్ళు గ్రహించి బీసీ సంఘాల వాళ్ళు వెళ్ళేసి గాంధీ భవన్ దగ్గర రచ్చ చేసారు. కనీసం దీనికి ఒక్కరన్నా సమాధానం చెప్పాలి కదా. ఇవాళ 160 కోట్లు పెట్టి ప్రజల ధనాన్ని లూటీ చేసేసి మేము ఏదో చేశామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న ప్రక్రియ. అబ్బా, నిజంగానే 42% రిజర్వేషన్ వీళ్ళతోటే సాధ్యమవుతుందని చెప్పేసి పెద్ద అది అవ్వకముందుకే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా అది అవ్వకముందుకే పెద్ద తాటికాయ లాంటి వార్తలు రాయించుకున్నారు. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే ఈరోజు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఇవాళ కొంతమంది పార్టీలో జరుగుతున్న ఒక సమస్యని 2 కులాల మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు విషయాన్ని ప్రస్తావిస్తలేరు. గతంలో కనీసం 24% బీసీ రిజర్వేషన్లు ఉంటే ఈరోజు కేవలం అది 17%కే పరిమితమైందంటే ఎంత కుట్ర జరుగుతుంది అంటే తమ రాజకీయం కోసము ఎవరినైనా బలి పెడతారు అనడానికి సాక్ష్యము ఈరోజు ఎవరైతే బీసీ సంఘాల వాళ్ళు ఉన్నారో గాంధీ భవన్ దగ్గర ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తున్న విధానం కనిపించింది. కనీసం ఎవరన్నా అక్కడ ఉన్న బీసీ మంత్రులు కానీ లేకపోతే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కానీ కనీసం సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తం లాగి పడేసి పోలీస్ వెహికల్లో పికప్ వ్యాన్లలో వేసేసి తీసుకుపోయినరు. మరి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఇది ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ మసి పూసి మారడికాయ చేస్తుంటే ఆ మసి వెనుక ఏముందనేది గమనించుకోవాల్సినంత అవసరం ఉంది. మాలాంటి వాళ్ళు చెప్పడము, మిమ్మల్ని వివేకవంతులను చేయడము మా బాధ్యత, సమస్యను బయటికి తీసుకురావడం మా బాధ్యత. దాని తర్వాత ఏ రకంగా దాన్ని టేకప్ చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఆయుధం మీ దగ్గరికి ఈరోజు వచ్చింది కదా. ఏ రకంగా ఈరోజు 42% రిజర్వేషన్లు అని చెప్పి ఈరోజు ఏ రకంగా పాపం ఈరోజు సామాన్యుల నోట్లో మట్టి కొట్టిరు. అరే రిజర్వేషన్లు వస్తుంది, నేను పోటీ చేస్తానని చెప్పి పాపం దావతులు చేసిరు ఊర్లో అందరికీ. ఆ పైసలన్నీ ఇలా ఆగమే కదా. ఎవరి వల్ల చేసిరు, ఎవరు హామీ ఇస్తే చేసిరు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి.